మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. మల్టిపుల్ మైలోమా అనేది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. మన బ్లడ్‌లో 3 రకాలైన సెల్స్ ఉంటాయి. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అండ్ ప్లేట్లెట్స్. తెల్ల రక్త కణాలు ఎస్పెషల్లీ డబ్ల్యూబీసీలో ఒక రకమైన సెల్స్‌ని ప్లాస్మా సెల్స్ అని అంటాము. ఈ ప్లాస్మా సెల్స్‌లో వచ్చే క్యాన్సర్‌ని మల్టిపుల్ మైలోమా అంటాము. కామన్‌గా ఈ మల్టిపుల్ మైలోమా చాలా సార్లు లేట్ స్టేజెస్‌లోనే మనం కనుక్కుంటాము. బికాస్ ఇవి బ్లడ్ క్యాన్సర్ సింప్టమ్స్‌తో కాకుండా కొన్ని డిఫరెంట్ సింప్టమ్స్‌తో ప్రెజెంట్ అయితాయి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మాకు మల్టిపుల్ మైలోమాలో ఐదర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అంటే బోన్ సర్జన్స్ నుంచి కానీ, లేదు కిడ్నీ డాక్టర్స్ దగ్గర నుంచి కానీ మాకు రిఫరల్ వస్తూ ఉంటుంది. మెయిన్‌గా వీళ్ళల్లో బోన్ పెయిన్స్, ఫ్రాక్చర్స్, పెథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటాము. అంటే ఈజీగా బోన్స్ ఫ్రాక్చర్ అయిపోవడము, ఇలాంటి సింప్టమ్స్ చూస్తుంటాము. నెక్స్ట్ ఈ మైలోమా సెల్స్ కిడ్నీలో ఇంజురీ చేసినప్పుడు క్రియాటిన్ పెరగడము, రీనల్ ఫెయిల్యూర్‌లో రావడము జరుగుతుంది. సో, అన్‌లైక్ అదర్ క్యాన్సర్స్ వేరే బ్లడ్ క్యాన్సర్స్‌లో లాగా కన్నా ఈ మల్టిపుల్ మైలోమాలో తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడము, బోన్ పెయిన్స్ అండ్ బోన్ ఫ్రాక్చర్స్ ఉండడము అండ్ కిడ్నీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండడము. ఈ సింప్టమ్స్‌తో ఎక్కువగా పేషెంట్స్ ప్రెజెంట్ అవుతారు. సస్పెక్టెడ్ మల్టిపుల్ మైలోమాతో ఎవరైనా మా దగ్గరకొచ్చినప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసము బోన్ మ్యారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ అని టెస్ట్ చేస్తాము. చాలామంది బోన్ మ్యారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ అంటే ఇది ఒక మేజర్ సర్జరీ అనుకుంటారు. కానీ ఇది సింపుల్ అవుట్‌డోర్ ప్రొసీజర్ మాత్రమే. ఈ బోన్ మ్యారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ అనే పరీక్షలో మేము పేషెంట్‌కి లోకల్ అనస్థీషియా ఇచ్చి తొంటి బోన్ నుండి, హిప్ బోన్ నుండి కొంచెం అమౌంట్ ఆఫ్ బోన్ టిష్యూని అండ్ బ్లడ్‌ని తీసుకొని దాంట్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేవా అని కనుక్కుంటాము. బికాస్ మనకు మెయిన్‌గా సెల్స్ బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ అనే దగ్గర నుండి మన రక్త కణాలు అన్నీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో, ఏ రకమైన రక్త క్యాన్సర్, ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్‌లో అయినా మనకి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కన్ఫర్మేషన్ టెస్ట్ అనేది బోన్ మ్యారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ అనే టెస్ట్ ద్వారానే తెలుస్తుంది. ఒకసారి బోన్ మ్యారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో ప్లాస్మా సెల్స్ అనేవి కనుక పెరిగి ఉంటే నార్మల్‌గా మనకి 2-5% వరకు ప్లాస్మా సెల్స్ ఉంటాయి. సో, ఈ మల్టిపుల్ మైలోమా అనే క్యాన్సర్‌లో ప్లాస్మా సెల్ యొక్క పర్సెంటేజ్ 50, 60, 70% అలా ఉంటాయి. ఒకసారి ప్లాస్మా సెల్ పర్సెంటేజ్ గనుక బోన్ మ్యారోలో పెరిగితే అవి నార్మల్ ప్లాస్మా సెల్సా, క్యాన్సరస్ ప్లాస్మా సెల్సా అని కనుక్కోవడం కోసము ఐహెచ్‌సి అనే టెస్ట్ ఆర్ ఫ్లో సైటోమెట్రీ అనే టెస్ట్ ద్వారా మనము అది ఆ ప్లాస్మా సెల్స్ నార్మల్ సెల్సా, క్యాన్సర్ సెల్సా అని తెలుసుకుంటాము. ఒక్కసారి ఈ టెస్ట్‌లో అది క్యాన్సరస్ అని తెలిసిన తర్వాత అప్పుడు మల్టిపుల్ మైలోమా అనే జబ్బును నిర్ధారిస్తాం. మెజారిటీ టైమ్స్ మల్టిపుల్ మైలోమాలో మేము 4 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ అనేది ఇస్తుంటాము. అది 16 వారాల ట్రీట్మెంట్. ఒక సైకిల్‌లో 4 వారాల ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఈ 4 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ అయిన తర్వాత ప్రతి మల్టిపుల్ మైలోమా పేషెంట్‌కి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అనేది క్యూరేటివ్ ట్రీట్మెంట్. వేరే క్యాన్సర్స్‌లో అక్యూట్ ల్యూకేమియాస్‌లో గానీ, క్రానిక్ ల్యూకేమియాస్‌లో కానీ ఓన్లీ ఎప్పుడైతే క్యాన్సర్ కంప్లీట్‌గా క్యూర్ అవ్వదో ఆర్ మళ్ళీ వెనక్కి వస్తుందో అలాంటి సిట్యుయేషన్స్‌లోనే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాము. కానీ మల్టిపుల్ మైలోమాలో మాత్రము ప్రతి ఒక్క పేషెంట్‌కి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అలా పోస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ జబ్బు మళ్ళీ వెనక్కి రాకుండా ఉండడం కోసము మెయింటెనెన్స్ థెరపీ అని కొన్ని టాబ్లెట్ల రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో ఇస్తాము. ఆ మల్టిపుల్ మైలోమా ఒకసారి కనుక్కున్న తర్వాత అది ఏ రిస్క్ కేటగిరీలో ఉంది, హై రిస్కా, లో రిస్కా అని చూసుకొని హై రిస్క్ కేటగిరీలో గనక ఉంటే పోస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ ఇంజెక్షన్ రూపంలో మెయింటెనెన్స్ థెరపీ ఇస్తుంటాము. వెరాస్ ఒకవేళ మల్టిపుల్ మైలోమా గనక లో రిస్క్‌లో ఉంటే ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడం కోసము కొన్ని టాబ్లెట్స్‌ని మెయింటెనెన్స్ రూపంలో ఇస్తాము.